ప్రవీణ్ పగడాల అన్న మరణాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాధవీలత ఏమన్నదో ఒక్కసారి చూడండి, కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన తెలుగులో ఒకతను పాపం చాలా ఏడ్చాడు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఒక పాస్టర్ గారు చనిపోతే అసలు మానవత్వం ఏమైపోతుంది, మనుషులు పూర్తిగా మానవత్వమే కరువు అయిపోతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్లో చచ్చిపోతే కూడా దీన్ని మర్డర్ అని ప్రొజెక్ట్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సరే ఈ పోలీసులు అసలు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అని బయటికి నిజాలు చెప్పేశారే అని ఏడ్చాడు. ఆయన ఎక్కడికి పోయారు? కనిపించట్లేదు. ఇప్పుడు ఈ మానవత్వపు కోణము ఆయనలో ఏమైపోయింది? జస్ట్ ఆస్కింగ్, మీకేమైనా అడగాలనిపిస్తుందా? ఏందక్క మాట్లాడుతున్నావు? ఆ అన్న అంటే యావత్ క్రైస్తవులకు ప్రాణం. ఆయన మరణించారని ఫీల్ అయ్యి ఒక అతను కన్నీళ్లు కారిస్తే నీకు అంత వెటకారంగా ఉందా? మొన్న హిందువులపై దాడి జరిగితే ఓ గింజుకు చచ్చిపోయావు. అలాంటిది కాదా ప్రవీణ్ అన్న ప్రాణం? ఆ అన్న మరణాన్ని రాజకీయం చేసింది మీ ప్రభుత్వమే. ఆ అన్న ప్రాణం తీసింది మీ మతోన్మాదమే. ఇంకెందుకు? న్యాయం గురుటిదైతే చట్టమే చేతకానిదైతే ఏం చేస్తాం? దానికి నువ్వు మమ్మల్ని వెటకారించక్కర్లేదు. దేవుడి న్యాయం దగ్గరలోనే ఉంది. వెయిట్ అండ్ వాచ్. నువ్వు మామూలు యాక్టర్ కదక్క, ఆస్కార్ మహానటివి. అందుకే సినిమాల్లో అవకాశాలు లేక మా మీద పడ్డావు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అర్థమైందా?